సియోన్ యాత్రలో ఓ మనసా నీకింక భయమెలనే. సియోన్ యాత్రలో ఓ మనసా నీకింక భయమెలనే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడే ఉండగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడే ఉండగా. సియోన్ యాత్రలో ఓ మనసా నీకింక భయమెలనే. సియోన్ యాత్రలో ఓ మనసా నీకింక భయమెలనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావము మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు సర్వప్రపంచ సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవము గల దేవునికే, శాశ్వత దేవునికే, ఏకైక దేవునికే సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, చాలా మంచి దినము, ఆశీర్వాద దినము, ఆనంద దినము, ఐశ్వర్య దినము. సర్వశక్తి గల సర్వోన్నతుడైన మన దేవుడవు మనకు శ్రేష్టముగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ శుభోదయమే, ఈ శుభ సందేశము ద్వారా మిమ్మల్ని కలుగుటకు, మీతో జీవవచనం మాట్లాడుటకు నాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రము, స్తోత్రము. ఈ జీవవచనము ద్వారా, ఈ జీవవచనం వింటున్నటువంటి మీరందరూ, మనమందరూ ఆశీర్వదింపబడి క్రీస్తు యేసునందు ఉజ్జీవము ఉత్సాహముతో ఉన్నత దీవెన పొందునుగా. కానీ నేను మనసారా దీవిస్తున్నాను. నా అతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన సందేశము మీరు మొట్టమొదటిగా వినినట్లయితే ఈ పరిశుద్ధ జీవము గల దేవాది దేవుని పరిశుద్ధ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు ఈ శుభ సందేశం, ఆశీర్వాద సందేశం, దైవ సందేశం మీ ప్రియమైన వారికి అందరికీ పంపించండి. వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. గడిచిన కాలమందా అత్యంత క్షేమాభివృద్ధిలో నడిపించినటువంటి జీవము గల దేవాది దేవుడవు ఈ శ్రేష్ఠ భూమిలో, ఈ శ్రేష్ఠ ఆకాశము కిందన మరొక అత్యంత శ్రేష్టమైన దినము మనకు కలిగ చేసినందుకు స్తోత్రము. ఈ శుభ దినము శుభమే, ఆనందమే, ఐశ్వర్యమే జరుగునుగాక. ఆత్మీయ దీవెనలు, మానసిక దీవెనలు, శారీరక దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలతో సర్వశక్తి గల సర్వోన్నతుడైన మన కన్న తండ్రి ఆకాశ వాకిట్లు విప్పి సంపూర్ణ ఆశీర్వాదానందంతో మమ్మల్ని నడిపించునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము నేను పాడిన పాట సియోని యాత్రలో ఓ మనసా నీకింక భయమేలేను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మనకు తోడై ఉండగా, మనలో ఉండగా మనము భయపడవలసిన అవసరం లేదని అత్యంత శ్రేష్టమైన పాట పాడడం జరిగింది. అవును ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ ప్రయాణములలో, ఈ శ్రేష్టమైన జీవిత ప్రయాణములలో మనతో కలిసి సత్య నిత్య శ్రేష్ఠ దేవుడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుని దీవించిన దేవుడైన వారితో ఉన్నదే దేవుడైనటువంటి సర్వప్రపంచ సృష్టికర్త మనతో కూడా ఉన్నారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వప్రపంచ సృష్టికర్త. అప్పుడు సృజించినటువంటి సమస్తము సృజించిన దేవుడము, ఈ భూమిలో ఇంతలాగా సమస్తమును ఎదిగిస్తున్న దేవాది దేవుడము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలనే మన కొరకు సృజించిన దేవాది దేవుడము, ఈ శ్రేష్టమైనటువంటి యూనివర్సల్ని ఇలాగే సృజించి నిలువబెట్టిన దేవాది దేవుడవు, మన తండ్రి అయినటువంటి నానా యెహోవా సత్య నిత్య దేవుడవు మనలో నుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. అబ్రహాము మన ముత్తాతనే ఊరని దేశమును నుండి పేరు పెట్టి పిలిచి శ్రేష్ఠ కనాను దేశం, అత్యంత శ్రేష్ఠ మనోహర దేశమునికి నడిపించినటువంటి జీవముగల దేవాది దేవుడవు, చూడలేని పరిశుద్ధ నిత్య సియోనికి నడిపించినటువంటి దేవాది దేవుడవు. మోషేనే ఐగుప్తు నుంచి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలనే పిలిచి వారిని కనానుకు నడిపించినటువంటి జీవముగల దేవాది దేవుడవు. హల్లెలూయా. అప్పుడున్న ఆ స్థితి కంటే గొప్ప స్థాయిలో మనతోడు ఉన్నారు. అప్పుడు హల్లెలూయా వారి ముందు నడిచిన దేవాది దేవుడు ఇప్పుడు తనలో మమ్మల్ని నిలవబెట్టి నడిపిస్తున్నారు. హల్లెలూయా. కనుక ఏ భయము కూడా
మనకు అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఆత్మీయ భయం అవసరం లేదు, మానసిక భయం అవసరం లేదు, శారీరక భయం అవసరం లేదు, ఆర్థిక భయం అవసరం లేదు. ఎందుకంటే ఈ భయము పరిపూర్ణముగా తొలగించినటువంటి సృష్టికర్తే మనతో ఉండగా సంతోషముతో అందరినీ ప్రేమించి జీవమగల దేవుని స్తుతించి పాడి కొనియాడి ముందుకు వెళ్ళినట్లయితే చాలు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ జీవిత యాత్రలో దేవాది దేవుడే మన చేపట్టి మన తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఏ సమయము మనకు ఏది అవసరమో అది మనకంటే ముందుగా కన్న తండ్రికి తెలుసు కనుక అత్యంత దీవెనాశీర్వాదములలో దేవుడు మమ్మల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నత ఆశీర్వాదానందంతో మమ్మల్ని నడిపిస్తుండగా ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. మీ భయమన్నీ లయపరిచి మీకు నిత్య సంతోషం దేవుడు ఇస్తున్నారు. క్రీస్తు యేసునందు స్వీకరించండి. హల్లెలూయా. జీవమగల దేవాదుడి వచనము ద్వారా మీకు నిత్య సంతోషం ఇచ్చి దీవించును గాక. మీ కుటుంబమునకు నిత్య సంతోషం ఇచ్చి దీవించును గాక. నిత్య ఆనందం ఇచ్చి దీవించును గాక. మంచి సమృద్ధి ఇచ్చి దీవించును గాక. మీ హృదయ భారములన్నీ తొలగించి ఆనంద ఆశీస్సులతో పరిశుద్ధుడైన సర్వశక్తి గల దేవునిలో మిమ్మల్ని నడిపించును గాక. క్రీస్తు యేసునందు అలాగే ఈ క్షణము నుండి జరుగును గాక. ఈశ్వరం వింటున్న మీకందరికి శుభమే 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 జరుగునుగాక. మీ భయం దేనిని బట్టి భయాందోళన కలిగి ఉందో అది పరిపూర్ణముగా లయమైపోనుగాక. మీకు నిత్య సంతోషం క్రీస్తు యేసునందు ఇప్పుడే మీలోనే నింపబడును గాక. ఆమేన్. ఈ శుభోదయం ఈ శుభదినము శుభమే జరుగును గాక. ఆనందమే ఐశ్వర్యవానందంతో నడిపించును గాక. మహిమగల మహోన్నతుడా, మంచి దినము మంచి శ్రేష్ఠ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ దినం అంతా మంచిది. ఈ దినము మాత్రం కాదు, శాశ్వతముగా ఈ సీయోని యాత్రలో మమ్మల్ని మీలోనే నడిపిస్తున్నారు కనుక మా ప్రతి అడిగిలో మాట చూపు తలంపు క్రియలు అన్ని శుభము శుభము శుభమే జరిగించచ్చు. నిత్యానందం కలిగించచ్చు. మీ ప్రియబిడలైన మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినందో ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.